ఇదేంటి, నేను వ్రతం క్యాన్సిల్ చేద్దామనుకుంటే ఇతను నాకు ఇలా షాక్ ఇస్తున్నాడు. ఏంటి, నేను నీ తమ్ముడితో వ్రతం చేయాలా? అవును. ఐ మీన్ చేస్తే మంచిదే కదా. యాక్చువల్లీ ఐ నో హిమ్. తన మనసులో కూడా అదే ఉంది. ఇందాకే చెప్పాడు, వినలేదా? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు వ్రతం చేస్తే స్వామివారి ఆగ్రహం కాస్త అనుగ్రహం అయిపోతుంది. అప్పుడు నేను భూమి మాత్రమే కాదు, మీరిద్దరూ కలిసి కూడా చిలక గోరింకల్లా స్ట్రాంగ్గా ఉంటారు. కుర్రవాడు భేషుగ్గా చెప్పాడు. వ్రతం చెయ్యాలనే సంకల్పం ఆ కుర్రాడికి గట్టిగా ఉన్నట్టుంది. అవును పూజారి గారు, స్వామివారి అనుగ్రహం కావాలి కదా. నేను నా భార్య భూమి క్షేమంగా ఉండాలి కదా. అండ్ మా మధ్యలోకి ఏ బ్యాడ్ ఎనర్జీ రాకూడదు. అవును, తప్పు చేసినప్పుడు దోషపరిహారం చేస్తే స్వామివారు చల్లబడతారు, మిమ్మల్ని చల్లగా చూస్తారు. వీడితో కలిసి నేను భోజనమే చేయను, వ్రతమేలా చేస్తాను. నేను చేయను. చేస్తే మంచిదే కదమ్మా, వ్రతం చెయ్యండి. కేపీ, వీళ్ళిద్దరూ పూజ చేయడం ఏంటి? ముహూర్తం చూసి ఏర్పాట్లన్నీ చేసింది వాళ్ళిద్దరికి కదా. మళ్ళీ ఇప్పుడు చెర్రీ నక్షత్రం కలిసి చేయాలంటారంటే వద్దదు, యాకర్లేదు. ఇయాడి వాళ్ళిద్దరికే చేయించండి. భూమి, మీరిద్దరే చేసుకోండి, కూర్చోండి. పిన్ని, ఏంటి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? పూజారి గారు చెప్తున్నారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందని. అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు మేము కూడా ఎలా చేస్తాం? వద్దులే పంతులు గారు, ఈ వ్రతం క్యాన్సిల్ అండి, క్యాన్సిల్ చేసేయండి. అత్తయ్య, ఏంటి చూస్తున్నారు? మళ్ళీ మంచి ముహూర్తం చూసుకుందాం. ముహూర్తాలు దొరకవా ఏంటి? అప్పుడు చూసుకుందాం. పదండి పదండి. మేడం, ఈ వ్రతం క్యాన్సిల్ అయితే మన ప్లాన్ మొత్తం వృధా అయిపోతుంది మేడం. అవ్వకుండా ఏదో ఒకటి చేస్తాను. త్వరగా చెయ్యండి మేడం. పదండి, ఇంకా బయలుదేరదాం. పదండి. ఆగండి, కంగారు పడుకో. ఇప్పుడు ఏంటి పూజారి గారు, వీళ్ళిద్దరూ కలిసి వ్రతం చేయాలంతేగా? అంతే కదా, దానికే ఉంది. స్వామివారి కోపం ఇలాగైనా తగ్గుతుందంటే అలాగే కానిద్దాం, మంచిదేగా. ఇదేంటి ఇలా యూటర్న్ తీసుకుంది? మాతో ఎలా అయినా వ్రతం చేయించాలని ఫిక్స్ అయినట్టుంది. నక్షత్ర, చెర్రీ, ముందు మీరు కూర్చోండి. అయ్యో, ఇప్పుడు మళ్ళీ వ్రతం అంటున్నారు. ఎలా తప్పించుకోవాలి? ఇంకేంటమ్మా సమస్య? సమస్య ఏమీ లేనట్టే కదా, వచ్చి కూర్చోండి. అత్త, గుడ్ జాబ్. థ్యాంక్స్ అత్త. యాక్చువల్లీ పెద్దరికంతో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఐ లైక్ ఇట్. అయ్యో, నిన్ను అరెస్ట్ చేయించడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానురా. బాబు, ముందు మీరు ఆ బట్టలు మార్చుకుని వస్తే వ్రతం మొదలు పెడదాం. పద భూమి, మనం వెళ్దాం. నేనే వెళ్ళొస్తానత్తయ్య. సూర్య, ఎలా చెక్ పెడతానో చూస్తూ ఉండు నువ్వు. వెయిటింగ్ మేడం. చెర్రీ, పద, నువ్వు కూడా మార్చుకోవాలి. పద. మమ్మీ, వాడితో కలిసి వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు. నేను చేయను, వెళ్ళిపోతున్నాను. బేబీ, నేను ఒప్పించి తీసుకొస్తాగా, ఉండండి. నక్షత్ర, నక్షత్ర, ఆగవే. మమ్మీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలాగనిపిస్తున్నానా నీకు? లేకపోతే విడాకులు తీసుకోవాలని చూస్తున్న నన్ను ఆ చెర్రీగాడితో కలిసి వ్రతం చేయమంటావేంటి? చేస్తే తప్పేంటి? అలా చేస్తే మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సి వస్తుంది. డోంట్ వరీ, నీకు డైవర్స్ వచ్చేలా నేను చేస్తాను. అయ్యో, మీకు సత్యనారాయణ వ్రతం గురించి తెలీదా సూర్య గారు? భార్యాభర్తలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చేసే వ్రతం అది. బేబీ, మీరిద్దరూ విడిపోయాక కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చు. మమ్మీ, దేవుడితో ఆటలాడకూడదు. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది బేబీ. చూడు,
తెలిసి నీ జీవితాన్ని పణంగా పెడతానా చెప్పు? మంచి స్వామీజీని పట్టుకుని దానికి నివారణ ఏదైనా చేయిద్దాం. అది కాదు మమ్మీ. అది అబ్బా, నీ ప్రాబ్లం మేము అర్థం చేసుకోగలం నక్షత్ర. కానీ వ్రతంలో ముందు గగన్ పక్కన భూమి కూర్చోడానికి, తర్వాత శారద పక్కన కేపీ గారు కూర్చోడానికి మనం ఎంత కష్టపడి ఒప్పించామో మర్చిపోయావా? ఆ, మనం ఇంత కష్టపడితే ఆ భూమి నేను వ్రతంలో కూర్చోనని డైరెక్ట్గా చెప్పకుండా వ్రతం తప్పించుకోవడానికి ఎన్ని వేషాలు ఇస్తుందో చూసావుగా. అందుకే నీ విషయంలో నేను ఒప్పుకోవాల్సి వచ్చింది బేబీ. మరి దేవుడికి ఆగ్రహం వస్తే? ఆ, అవును నక్షత్ర, మేడంకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీకేం కాదు. ఇది మనకు గోల్డెన్ ఛాన్స్. మేడం మాట విను. ఇప్పుడు మన ముందున్న ప్రతి ఛాలెంజ్ని మనం తిప్పికొట్టాలి. ఈ వ్రతం ఎలాగైనా సరే జరిగేలా చెయ్యాలి. ప్లీజ్, మన ఆపరేషన్ ఆకాష్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఈ వ్రతానికి ఒప్పుకోవాలి. అబ్బా, నీ పక్కన కూర్చునేది అసలు చెర్రీనే కాదనుకో, ఒక టెడ్డీ బేర్ అనుకో. చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేసుకునేదాన్ని కదా, అలా ఇది బొమ్మల వ్రతం అనుకో. హా? అంతే అంటావా మమ్మీ? ఇంకా ఆలోచిస్తావేంటి బేబీ? చూడు, నీకోసం నేనున్నాను కదా. ప్లీజ్ ఒప్పుకోమ్మా. అదిగో మేడం, మౌనంగా ఉందంటే సగం ఒప్పుకున్నట్టే. అదిగో చూసిందంటే మొత్తం ఒప్పుకున్నట్టే. ఆ, కరెక్ట్, ఒప్పుకున్నట్టేగా. నువ్వు చెప్పాక కాదంటానా మమ్మీ? నువ్వెలా చెప్తే అలా చేస్తాను. నా మంచి చెడులన్నీ నీ రెస్పాన్సిబిలిటీ కదా మమ్మీ. ఎస్ బేబీ, వెరీ గుడ్. ఎప్పుడు నువ్వు నాకు నచ్చావు. మ్మ్. నా బేబీ అనిపించుకున్నావు. సరే, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. పో. అలాగే. పద. పంతులు గారు, ఇంకా ముహూర్తానికి ఎంత టైం ఉంది? అమ్మ దగ్గర పడిందమ్మా. వధూవరులు రావడమే ఆలస్యం. నా కూతురు ఇంకొక 5 నిమిషాలు వచ్చేస్తుంది. చేసేద్దాం. అతయ్య, నేనైతే రెడీ అతయ్య. ఏదైతే ఏముందిలే గాని మా కాపురం బాగుండాలని దగ్గరుండి వ్రతం చేస్తున్నావు చూడతయ్య. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది వదినా. సంతోషం. ఈరోజు 3 జంటలు ఒకేసారి వ్రతం చేయబోతున్నాయి. ఏ ముహూర్తంలో మీకోసం వ్రతం చేయించాలనుకుందో ఒకరి తర్వాత ఒకరు వ్రతం చేయడానికి ముందుకొస్తున్నారు. ఆకాష్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలంటే నేనేమాత్రం ముందుకు రావాలి కదా. మీరొచ్చేది వ్రతం కోసం కాదు, నా చేతిలో అరెస్ట్ అవ్వడానికి. పాపం, ఆకాష్ గారి వాదనలో అర్థం ఉంది. ఏమాత్రం తేడా జరిగినా తన కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. నేనేమో చాలా నమ్మకంగా మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేశాను.